నమస్తే అన్న. నమస్తే అన్న. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరో 2 నెలల్లో. ఓకే. ఎవరు నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగనే కావాలనుకుంటున్నా. ఎందుకు జగన్ గారు? అంటే అమ్మఒడి ఇవన్నీ బాగా వేసాడు. అమ్మఒడి ఒకటి, ముసలోళ్ళకి 3000 పెన్షన్, ఇవన్నీ బాగా వేసాడు. అందరికి అందుతున్నాయా పథకాలు? బ్రహ్మాండంగా అందుతున్నాయి అన్న. అంటే చాలా మంది కొంతవరకు మాత్రమే ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. అందరికీ వస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ విధంగా యూజ్ ఉంది జనాలకి? అన్నా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలా ఉంది యూజ్ అంటున్నాను? బ్రహ్మాండంగా పర్లేదు. ఇంటికి వచ్చి డోర్ టు డోర్ పెన్షన్ ఇస్తున్నారు. ఓకే. ఇంకొకటి రేషన్కి పెట్టారు కదా. రేషన్ కూడా బ్రహ్మాండంగా డోర్ టు డోర్, ఇబ్బంది ఏం లేదు. ఓకే. మరి డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందన్న. స్కూల్ కానీ, కాలేజీ వాళ్ళకి ఫీజు రిమెంబర్స్మెంట్ కానీ బ్రహ్మాండంగా ఉంది. అంటే స్కూల్స్ అప్పటికి ఇప్పటికి ఏ విధంగా చాలా మారినాయి. అంటే వాళ్ళకి ట్యాబ్స్ కానీ డిజిటల్ స్క్రీన్ పైన క్లాసెస్ చెప్పడం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందన్న. ట్యాబ్స్లో చదువుకోవటం, బైజూస్ క్లాసులు పర్లేదు. అంటే చాలా మంది వాటితో ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడుకుంటున్నారు, అనవసరంగా వాటి వల్ల ఇంకా చెడిపోతున్నారని చెప్పేసి అంటున్నారు కదా. అయ్యేం లేవు అన్న. సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. అయ్యేం లేవు. లేదంట. లేదండి. ఓకే. మన జగన్ నెక్స్ట్ వస్తే ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు? చాలా మార్పులు వస్తాయి అనుకుంటున్నాను. అంటే 5 yearsలో లేని ఇంకా నెక్స్ట్ 5 years చాలా చేస్తారు అనుకుంటున్నారు? చాలా చేస్తాడు. ఇంకా ఇప్పుడు ఇవ్వండి, నెక్స్ట్ టైం ఇవ్వచ్చు. ఎందుకంటే కొత్త కదా వచ్చేది, తెలియద్దు. డెవలప్మెంట్ లేదంటున్నారు కదా. మరి డెవలప్మెంట్ చాలా ఉందన్న. లేదని ఎలా చెప్పగలం? ఓకే. రోడ్స్ ఎలా ఉన్నాయి మీ సైడ్? రోడ్స్ ఎలా ఉన్నాయి? రోడ్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఓకే. అంటే జాబ్స్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా. జాబ్స్ అంటే కొంతమంది చెబుతారు, కొంతమంది చెప్పరు. అంటే జాబ్స్ అందరికి అదే ప్రైవేట్ కంపెనీస్ కూడా ఏం తీసుకురాలేకపోతున్నారు ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. ప్రైవేట్ కంపెనీ అంటే 5 సంవత్సరాలకే ఎలా వస్తాయి అన్న? 5 సంవత్సరాలకే రావు కదా, టైం పట్టుద్ది. 175కి 175 వస్తాయి అనుకుంటున్నారు జగన్కి? 175 రావు. కొంచెం తక్కువ గెలుస్తాడు ఇబ్బంది లేకుండా. అది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు. సో ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? వాళ్ళకి ఛాన్సెస్ ఏం లేవు అన్న.